స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ బీసీలను దగా చేసిందంటూ బీ సంఘం నేతలు ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇదే అంశం మీద బీసీ నేత దామోదర్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పారు. కానీ తీరా స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టీ బేసిక్లోనే 42% రిజర్వేషన్ ఇస్తాం, రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. దీని విషయంలో మీరు ఏం చెప్పదలుచు? ఇప్పుడు అదే కదా 42% వస్తుందని కామారెడ్డి డిక్లరేషన్లో డిక్లేర్ చేసిరు కాబట్టినే ఇప్పటి వరకు మరి ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సరే బిల్లు పెట్టి పంపించారు సెంట్రల్, కానీ ఇప్పటి వరకు చెల్లలేదు. ఈ పొలిటికల్ ఏదైతే స్థానిక ఎన్నికలు కూడా 42% వచ్చిన తర్వాతనే పెట్టాలనే నినాదంతో పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. కానీ పార్టీ పరంగా అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వారి ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు పెట్టినట్టుంది. ఇదే కాకుండా ఇప్పుడు వచ్చేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దానికి కంపల్సరీ సింబల్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 42% తొందరలో వచ్చేసి ఈ యొక్క ఎలక్షన్ పెడితే బాగుంటుందనే ప్రతిసారి కూడా ఇది పెద్ద ఎత్తున మరి ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పుడు మాది తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ మా యొక్క చైర్మన్ గారు బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా మేము ఈ జిల్లా అధ్యక్షులుగా దామోదర్ గౌడ్ గారు మాకు చేశారు. దాని మీద పోరాటం ఉధృతంగా చేస్తున్నాం. ఇది ఏంటంటే 42% రిజర్వేషన్ చేయాలనేది ఇక్కడ నుండి అయితే బిల్లు తీసుకుపోయి సెంట్రల్లో పెట్టాలి. కాబట్టి వీళ్ళేలో తీసుకుపోయి అక్కడ పడేసి దాని మీద ఎలాంటి స్పందన లేకుండా ఈ విధంగా ఏదో పెట్టినట్టుగా ఉంది. కాబట్టి అన్ని బీసీ సంఘాలు కూడా ఈ 42% వచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఉధృతంగా చేయాలనే ఉద్దేశంతోనే గల్లీకి ఊరూరున ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీసీలే బాగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు బంధుకు పిలుపునిచ్చినప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా మీకు మద్దతు తెలిపింది. కానీ ఈశ్వరసారి మరణం నేపథ్యంలో ఏ పార్టీ అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీలు రెండు కూడా ఆయనకు సంతాపం ప్రకటించలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళ పక్షాన కూడా మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎట్లా చూస్తారు? అదే దారుణం అన్నమాట. తెలంగాణ రాష్ట్రం గురించి మొట్టమొదటిగా అమరవీరులు అయినటువంటి ఒకచారి ఇప్పుడు కూడా 42% డిక్లేర్ కాలేదని చెప్పేసి ఆవేదన చెంది మరి ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆ విషయం కూడా దారుణం. అది ఒక స్పందించకపోవడం అనేది అంటే బీసీల మీద ఒక చులకనగా కనబడుతుంది. ఇది ఎవరి బిడ్డ అయితే ఏముంది, ఇలా తెలంగాణ 42% తీన్మార్ మల్లన్న దగ్గర పోయి సంప్రదించి అది ఇదని చెప్పి చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా హాస్పిటల్ మా బీసీ సంఘాలు కూడా సింపతి లేకుండా ఒక పార్టీగా అధికార పార్టీ సింపతి లేదు, ఇతర పార్టీలు కూడా సింపతి లేదంటే బీసీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టుగా కనబడుతుంది. అది ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. ఈ యొక్క అందుకే మేము కూడా చెప్తున్నాం బీసీ బిడ్డలకు, ఇవి అమరవీరులు కావద్దు. ఈ యొక్క 42% వచ్చేంతవరకు ధైర్యంతోనే ముందుకెళ్ళాలి. ధైర్యం చేసుకొని ప్రతి బీసీ బిడ్డ కూడా ముందుకొచ్చినట్టుంటే ఓ పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ఉంది. అది 42% అయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని మా బీసీ సంఘాలన్నీ కూడా 42% రిజర్వేషన్ ఇచ్చి తీర్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరోపక్క చూసుకుంటే నల్గొండలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. మీకు కూడా తెలిసి ఉంటుంది. బీసీ సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గం బిడ్డకు నోట్లో మూత్రం పోయడం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత అరాచకాలు ఎట్లా చూడొచ్చు? అదే దారుణం. ఇట్లా ఎక్కడ ఉంది? మనం ఏ పాలనలో ఉన్నాం? బ్రిటిష్ పాలనలో ఉన్నామా? మనకు స్వాతంత్రం వచ్చేసి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా వెనకటి జమానా జరుగుతుంది అంటే దారుణమైన విషయం. అది బీసీ బిడ్డలకే చేయాల్సి అంటే హక్కు లేదా రాజ్యాంగంలో? రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ అథారిటీ ఉంది. ఒక ఓటు అనేది ఎందుకు ఉంది? ఈరోజు ఓటు హక్కు ఎందుకు వినియోగించుకుంటున్నాం? అది ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు కూడా ఆ విధంగా ఉండాలని ముందుకు రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ఇప్పుడైనా ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఈ బిల్లు పాస్ అయ్యేంత వరకు సెంట్రల్లో పెట్టినట్టయితే ఇప్పుడు వారు సీఎం గారు ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నారో మా బీసీ సంఘాలు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు. ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అందు గురించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే బీసీలను అందరినీ మోసం చేస్తుందనేదే తెలుస్తుందండి. బీహార్ ఎన్నికల వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. బీహార్ ఎన్నికల అనంతరం ఎక్కడ కూడా బీసీలకు సంబంధించినటువంటి ఎక్కడ వాయిస్ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడట్లేదు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు అదే కదా వాళ్ళు అనుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ఇప్పుడు మొన్న తెలంగాణ అని చెప్పేసి 10 సంవత్సరాలు పట్టం కట్టిరు. ఇప్పుడు కూడా ఏమైంది? అదే విధంగా ఉంటుంది. మంచి చూస్తూనే ఉన్నాం. బీసీలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు పాపులేషన్ బట్టి మనకు 90% ఉన్న బీసీలకు అన్ని కుల ఎస్సీ ఎస్టీ బీసీ
మైనార్టీలు ఆ విధంగా ఉన్న దాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా ఒకరు కూడా దాని మీద స్పందించకపోతే ఇంకా ఇప్పుడే స్టెప్ తీసుకుంటున్నారు కాబట్టి ముందు ముందు కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది, రాజకీయ అన్ని పార్టీలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మా హక్కులను మా అడుగుతున్నప్పుడు తప్పేముంది? రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చే వాటా మాకు ఇవ్వమంటున్నాం, మాకెంతో వాటా అంత మీకెంతో మీకంత అన్నట్టు నినాదంతోనే ఉన్నారు. త్వరలో సర్పంచ్ ఎన్నికలు కూడా ముగిని ఉన్నాయి. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థికి 42% రిజర్వేషన్ బేసిక్గా ప్రకటించినటువంటి దాఖలాలు ఎక్కడైనా కనబడ్డాయి? ఇప్పుడు ఎక్కడ కనబడలేదు. 17% ఏదో ఇచ్చారు కదా, మనకు వచ్చిన వాటి ఉంటే ఈసారికి బాగానే ఉంటుంది. ఫస్ట్ విడత అయిపోయింది, రేపు సెకండ్ విడత ఉంది, థర్డ్ విడత 17th ఉంది. సరే ఏదేమైనా కూడా ఇప్పటికైతే మ్యాక్సిమం బీసీ సంఘాలు బీసీ బిడ్డలే గెలుస్తున్నారనే తెలుస్తుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికే సపోర్ట్ చేయాల్సి వస్తుంది గల్లీకి అనేది. ఏ పార్టీ లేదు కాబట్టి, ఏ సింబల్ లేదు కాబట్టి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. ఈ యొక్క ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో సింబల్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క 42% వచ్చిన తర్వాత ఎన్నికలు జరపాలని. నోటీస్లో ఉన్నంత వరకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎక్కడైనా బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లో భాగంగా మేము అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నామంటే ఎక్కడన్నా ప్రకటించినటువంటి పరిస్థితులు ఎక్కడైనా కనబడ్డాయి? లేదు, ఇప్పటివరకు ఆ స్పందన లేనందుకే కదా. ఆ విధంగా ప్రకటించినట్టయితే రాజ్యాంగబద్ధంగా అందరికీ హక్కులు వస్తాయి కదా. ఆ ప్రకటించని నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఈ ఉద్యమాలు స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడైనా మనం ఏంటంటే అందరికీ న్యాయం జరుగుతుంది. ఒక రిజర్వేషన్ అనేది ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు అన్నిటికి ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం. అన్నిట్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక ఉద్యోగ పరంగా కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? నీళ్లు నియామకాలు అనే నినాదంతోనే వచ్చింది. ఎక్కడ పోయింది? నిధులు నియామకాలు నీరు ఎక్కడ పోయింది? మొన్నటి వరకు బీజేపీ కూడా బీసీ స్టాండ్ తీసుకుంది, చాలా వరకు ప్రయత్నాలు చేసింది. కాకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లు మొదలైన నుంచి బీజేపీ పార్టీ కాస్త సైలెంట్ అయింది. ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో బీజేపీ అంటేనే ఒక తీసి పడేసినట్టు ఉండే గత ఏది ఒక రామజన్మ ఏది మన అయోధ్యలో కానుంటి ఒక హిందువులో ఒక వ్యక్తిత్వం వచ్చారే బీజేపీని మన స్టేట్లో కూడా ఇవ్వాలనేటట్టు ఉండే. ఎప్పుడైతే ఆయనను మన బండి సంజయ్ గారిని తీసేసి బీసీ ఎవరినైతే పక్క పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళకు తెలుస్తుంది కదా. ఇవాళ ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు ప్రతి ఊర్లోకి పోతే బాగుండేది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో తెలుస్తుంది కదా, వాళ్ళకు ఓట్ బ్యాంక్ లేకుండానే పోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు సెంట్రల్లో చేసి ఇక్కడ స్టేట్లో చేసింది కాబట్టి బీజేపీ చేయాల్సిన బాధ్యత సెంట్రల్లో ఉంది. ఇప్పుడు మీరు ఓట్లు కావాలన్నా మీ యొక్క ముందుకెళ్ళాలన్నా మన తెలంగాణ స్టేట్లో మీ యొక్క 42% ఇచ్చినట్లయితే మీకు ముందు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ పార్టీ చెప్తా ఉంది. బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. బీసీ సంఘాలంతా కూడా బీజేపీ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఏ పార్టీ నిర్ణయించింది చెప్పు? బీజేపీ నిర్ణయించినందుకే ఎవరు మా బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య గారు బీసీ బిడ్డకు సీఎం అనగానే బీజేపీలోకి వెళ్ళిండు ఉద్యమం వదిలేసి. ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్లు కూడా బీసీ వాళ్ళకి ఏది మన దళితులకు ఇస్తా అని చెప్పారు, అది మోసం చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చెప్తుంది. ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి కదా. ఇప్పుడు అందరూ కూడా ఆలోచన అదే విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి చెప్తా ఉంది బీసీల మీద మాకు చిత్తశుద్ధి ఉంది, అందుకనే అధ్యక్షుడిని బీసీ బిడ్డని చేసినామని చెప్తా ఉంది. కాకపోవచ్చు, చేయడం ఏముంది, చేసి అక్కడ కూర్చోబెట్టారు తప్ప దీని మీద స్పందన ఏడు ఉంది. మీకు బీసీ బిడ్డలు చేసినట్టుంటే మరి ఎందుకు బిల్లు పెట్టలేకపోతున్నారు? మరి ఇప్పుడు ఈరోజు జరుగుతలేదంటే మీరు అందరు రాజీనామా చేయండి. మరి తెలంగాణ గురించి అందరు రాజీనామా చేసిరు కదా. ఇప్పుడు న్యాయం చేయలేదు. బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారు, మరి ఎందుకు రాజీనామా చేస్తలేరు? అంటే మనకు న్యాయం జరుగుతుందన్నా న్యాయం జరగకూడదు అనే ఆలోచించాల్సిన విషయం కదా. రేపు చిత్తశుద్ధితోనే ఎవరైతే ముందుకెళ్ళినరో వాళ్ళ మీద ఉంటుంది. చిత్తశుద్ధి లేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకైతే నిరూపణ చేస్తారు కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 50 పైగా సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడు కూడా కేంద్ర ప్రధానమంత్రి దగ్గర కావచ్చు, మంత్రుల దగ్గర కావచ్చు, ఎందుకు మాట్లాడలేదు అనుకోవచ్చు. ఇప్పుడు అదే ఆ మతలపై మనకు తెలియట్లేదు. ఇప్పుడు నీ ఒక సీఎంగా పెట్టిన బిల్లు అక్కడ ప్రధానమంత్రి దగ్గర ఎవరు మాట్లాడాలి? మీరే కదా. ఒక రాష్ట్రం గురించి ముందుకెళ్ళి మాట్లాడాలంటే ఒక సీఎం మాట్లాడాలి. తర్వాత మా సంఘాలు పోయినాయి, జంతర్ మంతర్ దగ్గర కూడా ఏర్పాటు చేసినాం. ఆ రోజు రాహుల్ గాంధీ రాలేదు, వీళ్ళు రాలేదు, ఆ రోజు పెట్టిరు. మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు బిల్లు పాస్ చేసినాక మీరు ఎందుకు తీసుకెళ్ళి పెద్ద ఎత్తున అడుగుతలేరని అడుగుతున్నాం మేము.
ఇప్పుడు నీవు తీసుకెళ్ళు, మీ వెనుక మేము ఉంటాం అంటున్నాం. మీరు మీ వల్ల అవుతలేదు కాబట్టి మా సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీ కానీ అన్ని సంఘాలు కూడా లేచి ముందుకు వచ్చినాయి కదా. ఈ ఉద్యమం ఎందుకు? మీరు సామరస్యంగా చేస్తే ఇవన్నీ జరిగాయి కదా. ఈ యొక్క మా హక్కుల గురించి అన్ని రంగాల్లో హక్కులు కావాలని కోరుకుంటున్నాం. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు మీరు చేసే దానికి తప్పేముందని అడుగుతున్నాం. ఇప్పుడైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఈ యొక్క బిల్లును పాస్ చేసి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల లోపల మీరు ఇచ్చినట్టయితే అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మా బీసీ బిడ్డలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ప్రాణం మా బీసీ బిడ్డలకు ఒకటే చెప్తున్నాం, యూత్కు టెన్షన్ పడి ప్రాణత్యాగాలు చేస్తే వచ్చేది ఏం లేదు. మన ప్రాణాలు పోతాయి. ఎందుకంటే మన అమ్మలు మనల్ని కని పెద్ద చేసి ఆధారపడి ఉన్న వాళ్ళు ఉంటారు. నీవు చనిపోవడం వల్ల నీ భార్య బిడ్డలు ఖరాబ్ అవుతున్నారు. ప్రేమలు పెంచుకొని కని పెద్ద చేసిన వాళ్ళు ఒక ముసలితనం వచ్చిన తర్వాత వాళ్ళకు బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి బీసీ బిడ్డ కూడా ఇప్పుడే ఛాన్స్ ఉంది. మనకు ఈ రాజ్యాంగంలో 42% తీసుకోవాలంటే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో అమరవీరులైనరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోలేదా? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనకు న్యాయం జరగలేదనేది ఈ పోరాటం. ఇప్పుడు కూడా ప్రతి బిడ్డ ఒక యూత్ ముందుకు రావాలి. పెద్ద ఎత్తున నిలబడ్డట్టయితే మన హక్కులు మనం సాధించుకోవచ్చు. పోరాటం చేస్తే సాధించింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఈ 42% కూడా సాధించుకునే వరకు నిద్రపోయేది లేదు. నెక్స్ట్ కూడా ఇప్పుడే ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గాన మీరు ముందుకు రాకపోతే ఇంకా మనం ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే అవుతాం. అందరూ కూడా ఈరోజు మన ఏది దళిత బిడ్డలు మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. మనకు కంపల్సరీ 42 న్యాయబద్ధంగా అడుగుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకున్న రిజర్వేషన్ మాకుంది కాబట్టి మీకు కూడా సపోర్ట్ చేస్తున్నామని విషాదన్ మహారాజ్ గారు ముందుకు వచ్చారు. అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ జడ్జి గారు, ఈ తర్వాత ఐఏఎస్ అధికారులు చిరంజీవులు గారు, మా బాలగోని బాలరాజు గారు, ఈ యొక్క నలుగురు కలిసి ఒక బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్నారు. అందులో కూడా మా పాత్ర కూడా తీసుకొని ఒక బీసీ బిడ్డగా వాళ్ళకు అండదండాలు ఉంటూ ముందుకెళ్ళాలని ఈ యొక్క ఉద్యమానికి మేము కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం గురించి ఏ విధంగా మనం పోరాటం చేసుకుందో ఇప్పుడు కూడా మనం బీసీ ఉద్యమంలో 42% వచ్చేంత వరకు కూడా అందరం కూడా చైతన్యవంతులై ముందుకొచ్చి ఒక ఏకాభిప్రాయంతో పోయినట్టయితే మనకు కంపల్సరీ సాధించలేదు. కాబట్టి ఇప్పుడైనా బీసీల మీద అర్థం చేసుకొని ఈ యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రేపు వచ్చే డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశంలో ఈ బిల్లు పెట్టే విధంగా చేసినట్లయితే కంపల్సరీ చేయాలనే మా పోరాటం. చేయనట్టుంటే ఇంకా ఉద్యమం ఏ విధంగా ఉంటుందో రోజు రోజుకు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఇది ముందుకు కొనసాగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం.